Good morning, all of you. So, today we will have another class. Class name will be about food preservation methods. So, today we will discuss about food preservation methods. ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం అండి. ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్లో ఈరోజు మనం ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ మెథడ్లో ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఫుడ్ని ముఖ్యంగా 3 రకాలుగా ప్రిజర్వ్ చేయొచ్చు. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ ఫ్రీజింగ్, సెకండ్ వన్ డ్రైయింగ్, అండ్ థర్డ్ వన్ ఫర్మెంటేషన్. ఆహారాన్ని ముఖ్యంగా 3 రకాలుగా ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఫ్రీజింగ్ చేయడం ద్వారా, నెక్స్ట్ వన్ డ్రైయింగ్ చేయడం ద్వారా, అండ్ థర్డ్ వన్ ఫర్మెంటేషన్ ద్వారా. ఈరోజు మనం ఈ 3 మెథడ్స్ నేర్చుకుందామండి. ఫ్రీజింగ్ ఎలా చేస్తారు, డ్రైయింగ్ ఎలా చేస్తారు, అండ్ ఫర్మెంటేషన్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, వి విల్ బ్రీఫ్లీ అసలు ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం బ్రీఫ్గా. ఇంట్రడక్షన్ టు ఫుడ్ ప్రిజర్వేషన్ యొక్క చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఫుడ్ ప్రిజర్వేషన్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఓకే, ఫుడ్ ప్రిజర్వేషన్ అనగా ఆహారాన్ని ప్రిజర్వ్ చేయడం అనేది ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రీటింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఫుడ్ని ట్రీట్ చేయటం, అంటే అది ఎక్కువ రోజులు ఉండేలాగా ప్రిజర్వ్ అయ్యి ఉండేలాగా ట్రీట్ చేయటం, అండ్ హ్యాండిలింగ్, ఫుడ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయటం అనేది. టు ప్రివెంట్ స్పాయిలేజ్, ఈ రెండు కూడా ఎందుకు చేస్తారంటే, టు ప్రివెంట్ స్పాయిలేజ్, ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా నివారించడానికి. టు ప్రివెంట్ స్పాయిలేజ్, ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా నివారించడానికి. అండ్ ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్, ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్కి లేదా ఫుడ్ని, ఆహార పదార్థాల యొక్క షెల్ఫ్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి ఫుడ్ని ట్రీట్ చేస్తారు అండ్ ఫుడ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారు. సో వైల్ మెయింటైనింగ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే, ఫుడ్ సేఫ్టీగా అందించడానికి, ఫుడ్ క్వాలిటీతో ఉంచడానికి ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు చెప్పుకోబోయే క్లాసులో మెథడ్స్ ఉన్నాయో, ఫుడ్ని సేఫ్టీగా తీసుకోవడానికి, ఫుడ్ని అండ్ క్వాలిటీతో తీసుకోవడానికి ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు ఫుడ్ స్పాయిలేజ్ డ్యూ టు, ఆర్ ఫుడ్ ఎలా స్పాయిల్ అవుతుందో తెలుసుకుందాం. అసలు ఫుడ్ స్పాయిలేజ్ డ్యూ టు, ఫుడ్ ఎలా స్పాయిల్ అవుతుందంటే, మైక్రోబియల్ గ్రోత్, ఆహారంలో మైక్రోబియల్ గ్రోత్ ఉండటం వల్ల, ఆహారంలో సూక్ష్మజీవులు చేరడం ద్వారా, మైక్రో ఆర్గానిజమ్స్ చేరడం ద్వారా ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఆహారంలో మైక్రో ఆర్గానిజమ్స్ చేరడం ద్వారా ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఎంజైమాటిక్ యాక్టివిటీ, ఆహారంలో ఎంజైమాటిక్ యాక్టివిటీ జరగడం వల్ల, ఎంజైమ్స్ రియాక్షన్ అవ్వటం వల్ల ఆ ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఫుడ్ స్పాయిల్ అవడానికి మెయిన్ రీజన్, ఫస్ట్ థింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, దట్ మీన్స్ నథింగ్ బట్ మైక్రోబియల్ గ్రోత్ ద్వారా ఫుడ్ స్పాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఎంజైమాటిక్ యాక్టివిటీ వల్ల ఫుడ్ స్పాయిల్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ కెమికల్ రియాక్షన్ వల్ల, కొన్ని అబ్నార్మల్ కెమికల్స్ యొక్క రియాక్షన్ వల్ల
ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. మైక్రోబియల్ గ్రోత్ వల్ల ఫుడ్ స్పాయిల్ అవుతుంది. ఎంజైమాటిక్ యాక్టివిటీ వలన ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. అండ్ కెమికల్ రియాక్షన్స్, కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ వల్ల ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. ప్రిజర్వేషన్ మెథడ్స్, ఈ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఎయిమ్స్ టు స్లో ఆర్ స్టాప్ దీస్ ప్రాసెసెస్. ఈ ప్రిజర్వేషన్ మెథడ్స్ మనం ఉపయోగించడం వల్ల, ఈ ప్రిజర్వేషన్ మెథడ్స్ మనం యూజ్ చేయడం వల్ల ఎయిమ్స్ టు స్లో ఆర్ స్టాప్ దీస్ ప్రాసెసెస్. ఈ మైక్రోబియల్ గ్రోత్ కానీ ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా మనం స్లో చేయొచ్చు, ఫుడ్ని స్లోగా స్పాయిల్ అయ్యేలా చేయొచ్చు. అండ్ స్టాప్ దీస్ ప్రాసెసెస్, కొన్ని రకాల ఆహార పదార్థాలని స్పాయిల్ అవ్వకుండా మనం ఆపేయచ్చు. సో ప్రిజర్వేషన్ మెథడ్స్, ఈ ప్రిజర్వేషన్ మెథడ్స్ వల్ల ఎయిమ్స్ టు స్లో ఆర్ స్టాప్ దీస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ని స్లో చేయొచ్చు ఆర్ పూర్తిగా స్టాప్ ఆపేయచ్చు అని. ఫస్ట్ మెథడ్ తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ పేరు ఫ్రీజింగ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రీజింగ్. డెఫినిషన్ అండి, ఫ్రీజింగ్ డెఫినిషన్. ఫ్రీజింగ్ అంటే ఫ్రీజింగ్ ఈజ్ ఎ మెథడ్, ఫ్రీజింగ్ అనే మెథడ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ ప్రిజర్వేషన్ లో మొట్టమొదటి మెథడే ఫ్రీజింగ్ అండి. ఫ్రీజింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ ఇన్ విచ్ ఫుడ్ ఈజ్ స్టోర్డ్ అట్ వెరీ లో టెంపరేచర్. ఈ ఫ్రీజింగ్ అనే మెథడ్ లో ఆహారాన్ని వెరీ లో టెంపరేచర్ లో స్టోర్ చేస్తారు. ఫ్రీజింగ్ ఈజ్ ఎ మెథడ్ ఈ ఫ్రీజింగ్ అనే మెథడ్ ని వెరీ లో టెంపరేచర్ యూజ్ చేస్తారు. ఓకే, freezing is a method of food preservation in which food is stored at very low temperature, usually -18 degrees or below. ఈ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే యూజువల్లీ -18 degrees ఆర్ బిలో. ఆహారాన్ని వెరీ లో టెంపరేచర్ లో, దట్ ఈస్ నథింగ్ బట్ -18 degrees ఆర్ బిలో, -18 degrees కానీ అంతకన్నా తక్కువలో కానీ ఆహార పదార్థాలని ఉంచి టు ఇన్హిబిట్ మైక్రోబియల్ గ్రోత్, సూక్ష్మజీవుల యొక్క గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తారు. అండ్ ఎంజైమాటిక్ రియాక్షన్ జరగకుండా కాపాడొచ్చు. ఇలా చేయడం వల్ల, ఫ్రీజింగ్ చేయడం వల్ల టు ఇన్హిబిట్ మైక్రోబియల్ గ్రోత్, సూక్ష్మజీవుల యొక్క గ్రోత్ ని మనం తగ్గించవచ్చు. అండ్ ఎంజైమాటిక్ రియాక్షన్ జరగకుండా మనం కాపాడొచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీజింగ్. ఈ ఫ్రీజింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీజింగ్, ఈ ఫ్రీజింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాలి. అవేంటంటే గుర్తుంచుకోవాలి. అవేంటంటే లో టెంపరేచర్ స్లోస్ డౌన్ ఎంజైమాటిక్ యాక్టివిటీ. ఆహార పదార్థాలని లో టెంపరేచర్ లో గనక ఉంచడం వల్ల స్లోస్ డౌన్ ఎంజైమాటిక్ యాక్టివిటీ ఆర్ ఎంజైమాటిక్.
లో టెంపరేచర్ లో కనుక ఆహార పదార్థాలు ఉంచితే స్లోస్ డౌన్ ఎంజైమాటిక్ యాక్టివిటీని మనం స్లో డౌన్ చేయొచ్చు. ఎంజైమాటిక్ యాక్టివిటీని మనం స్లో డౌన్ చేయొచ్చు. ఎంజైమాటిక్ యాక్టివిటీని మనం స్లో డౌన్ చేయొచ్చు. గ్రోత్ ఇస్ గ్రేట్లీ రెడ్యూస్డ్. సూక్ష్మజీవుల గ్రోత్ ని మనం తగ్గించవచ్చు. మైక్రోబియల్ గ్రోత్ ఇస్ గ్రేట్లీ రెడ్యూస్డ్. మైక్రోబియల్ గ్రోత్ ని ఈజీగా మనం తగ్గించవచ్చు. అండ్ వాటర్ ఇన్ ఫుడ్ ఫార్మ్స్ ఐస్ క్రీమ్ అనేది క్రిస్టల్ రూపంలోకి మారిపోతుంది. సో వాటర్ ఇన్ ఫుడ్ ఫార్మ్స్ ఐస్ క్రిస్టల్. వాటర్ అనేది ఫుడ్ లో ఉన్న వాటర్ అనేది ఐస్ క్రిస్టల్స్ రూపంలో మారిపోతుంది. మేకింగ్ ఇట్ అన్అవైలబుల్ ఫర్ మైక్రోబ్స్. ఇలా చేయటం వల్ల ఈ ఫుడ్ లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది క్రిస్టల్స్ రూపంలో మారిపోవడం వల్ల మేకింగ్ ఇట్ అన్అవైలబుల్ ఫర్ మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మజీవులు గ్రో అవ్వకుండా మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఫుడ్ కంటెంట్ లోకి గ్రో అవ్వకుండా మనం కాపాడొచ్చు. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ లో ఫ్రీజింగ్ లో మెయిన్ ప్రిన్సిపల్స్ అండి. అండ్ ఫుడ్స్ కామన్లీ ప్రిజర్వ్డ్ బై ఫ్రీజింగ్. కామన్ గా ఏ ఆహార పదార్థాలని ప్రిజర్వ్ చేస్తారో తెలుసుకుందామండి. ఫుడ్స్ కామన్లీ ప్రిజర్వ్డ్ బై ఫ్రీజింగ్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కామన్ గా ఫ్రూట్స్, కొన్ని రకాల ఫ్రూట్స్ ని ఫ్రీజింగ్ చేయడం వల్ల, కొన్ని రకాల వెజిటబుల్స్ ని ఫ్రీజింగ్ చేయడం వల్ల సో అవి వాటిని ఎక్కువ రోజులు మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీట్, ఫిష్, పౌల్ట్రీ. మీట్ ని, ఫిషెస్ అండ్ పౌల్ట్రీ. సో ఇటువంటి ఆహార పదార్థాలని ఫ్రీజింగ్ చేయడం ద్వారా ఫుడ్ ప్రిజర్వేషన్ చేయొచ్చు. అండ్ రెడీ టు ఈట్ ఫుడ్. కొన్ని ఆహార పదార్థాలు రెడీ టు ఈట్ ఫుడ్, సో రెడీగా అవైలబుల్లో ఉంటాయి తీసుకోవడానికి. సో అటువంటి ఆహార పదార్థాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ ఫ్రీజింగ్ అనే మెథడ్ ఉపయోగపడుతుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్. నెక్స్ట్ మీట్, ఫిష్, పౌల్ట్రీ. రెడీ టు ఈట్ ఫుడ్స్. ఇవన్నీ కూడా కామన్ గా ఫ్రీజింగ్ ద్వారా ప్రిజర్వ్ చేయబడే ఆహార పదార్థాలు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్, ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. రిటైన్స్ కలర్. సో ఫ్రీజింగ్ చేయడం వల్ల కలర్ రిటైన్ గా ఉంటుంది. ఆ ఫుడ్ యొక్క కలర్ అనేది నార్మల్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఫ్లేవర్ నార్మల్ గా ఉంటుంది. అండ్ ఫ్లోవింగ్. సో ఫుడ్ కలర్ రిటైన్ చేయొచ్చు. ఫ్లేవర్ నార్మల్ గా ఉంటుంది. అండ్ న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. రిటైన్స్ కలర్, ఫ్లేవర్ అండ్ న్యూట్రియంట్స్. కలర్ నార్మల్ గా ఉంటుంది, ఫ్లేవర్ నార్మల్ గా ఉంటుంది, అండ్ న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. నెక్స్ట్ లాంగ్ షెల్ఫ్ లైఫ్. ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మినిమల్ యూజ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. ఈ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ ద్వారా ఎటువంటి ఆర్టిఫిషియల్ మెథడ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ గానే, లేదా ఎటువంటి ఆర్టిఫిషియల్ గా ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయకుండా న్యాచురల్ గానే మనం ఫుడ్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. సో మినిమల్ యూజ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ మెయింటైన్స్ ఫ్రెష్ లైక్ క్వాలిటీ. సో ఈ ఫ్రీజింగ్ అనే మెథడ్ లో ఆహార పదార్థాన్ని ప్రిజర్వ్ చేయడం వల్ల ఆహార పదార్థాలు ఎలా ఉంటాయంటే మెయింటైన్స్ ఫ్రెష్ లైక్ క్వాలిటీ. ఫ్రెష్ క్వాలిటీతో ఆహార పదార్థాలు అనేవి ఉంటాయి.
సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రీజింగ్. ఇవన్నీ కూడా ఫ్రీజింగ్ చేయడం వల్ల ఉపయోగాలు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రీజింగ్. ఇప్పుడు ఫ్రీజింగ్ చేయడం వల్ల డిస్అడ్వాంటేజెస్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఫ్రీజింగ్ చేయడం వల్ల డిస్అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. టెక్స్చర్ చేంజెస్ ఆఫ్టర్ థ్రోయింగ్. సో ఈ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఫ్రీజింగ్, ఆహార పదార్థాలని ఫ్రీజింగ్ చేసిన తర్వాత బయటికి తీస్తే టెక్స్చర్ చేంజ్ అవుతుంది. ఇదొక డిసడ్వాంటేజ్. టెక్స్చర్ చేంజ్ ఆఫ్టర్ థ్రోయింగ్. సో థ్రోయింగ్ తర్వాత టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, రిక్వైర్స్ కంటిన్యూస్ కోల్డ్ స్టోరేజ్. సో ఆహార పదార్థాలని కంటిన్యూస్ గా కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంచాలి. కంటిన్యూస్ గా కోల్డ్ కి ఎక్స్పోజ్ చేస్తూనే ఉంచాలి. అవి కనుక బయటికి వస్తే పాడైపోతాయి. సో ఇదొక డిసడ్వాంటేజ్. రిక్వైర్స్ కంటిన్యూస్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంచాలి. నెక్స్ట్, హై ఎనర్జీ కాస్ట్. ఎనర్జీ ఎక్కువ కాస్ట్ అవుతుంది. హై ఎనర్జీ కాస్ట్. సో ఈ కోల్డ్ ఎక్స్పోజ్ చేయడం అనేది -18 degrees ఆర్ బిలోలో ఉంచడం వల్ల సో ఎనర్జీ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. సో ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్, ఐస్ క్రిస్టల్ డ్యామేజ్ ఇఫ్ ఫ్రోజన్ స్లోలీ. ఒకవేళ స్లోగా కనుక ఫ్రోజన్ చేస్తే ఆ లో టెంపరేచర్ కనుక కొంచెం హై అయిపోతే విచ్ లీడ్స్ టు ఐస్ క్రిస్టల్ డ్యామేజ్ ఇఫ్ ఫ్రోజన్ స్లోలీ. స్లోగా కనుక ఫ్రోజన్ చేస్తే ఆ ఐస్ క్రిస్టల్ ఏదైతే ఉందో ఐస్ క్రిస్టల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ లో ఫస్ట్ వన్, స్ట్రక్చర్ చేంజెస్ ఆఫ్టర్ థ్రోయింగ్. స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది రిమూవ్ చేసిన తర్వాత. రిక్వైర్స్ కంటిన్యూస్ కోల్డ్ స్టోరేజ్. కంటిన్యూస్ గా కోల్డ్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి ఆహార పదార్థాలు. నెక్స్ట్, హై ఎనర్జీ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఐస్ క్రిస్టల్ డ్యామేజ్ ఈ ఫ్రోజన్ స్లోలీ. ఒకవేళ స్లోగా కనుక ఫ్రోజన్ చేస్తే ఐస్ క్రిస్టల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, న్యూట్రిషనల్ ఇంపాక్ట్. సో న్యూట్రిషనల్ మీద, పోషకాల మీద ఈ ఫ్రీజింగ్ అనేది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే, మినిమల్ లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఈ ఆహార పదార్థాన్ని ఫ్రీజింగ్ చేయడం వల్ల మినిమల్ లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్, పోషకాలు ఎక్కువగా లాస్ అవ్వు, అదొక బెనిఫిట్ అండి. బట్ సమ్ లాస్ ఆఫ్ వైటమిన్ సి ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. బట్ కొద్ది మోతాదులో వైటమిన్ సి ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వైటమిన్ సి అనేది ఫ్రూట్స్ లో వెజిటబుల్స్ లో లాస్ అవుతారు. ఓవర్ గా ఫ్రీజింగ్ చేయడం వల్ల వైటమిన్ సి సమ్ లాస్, కొద్ది మోతాదులో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో లాస్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం అండి. దీన్నే డీహైడ్రేషన్ అంటారు. డ్రైయింగ్ ఆర్ డీహైడ్రేషన్ అనే మెథడ్ గురించి తెలుసుకున్నాం. డెఫినేషన్ ఆఫ్ dehydration or drying. Drying is the removal of moisture from food. Drying అంటే రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ఫుడ్. ఆహారంలో నుంచి మాయిశ్చర్ తీసివేయడం, లిక్విడ్ కంటెంట్ తీసేయడం, తడిదనం తీసేయడం. ఆ లిక్విడ్ కంటెంట్ ని తీసేయడాన్ని డ్రైయింగ్ అంటారు. ఆహార పదార్థాల్లో ఉన్న లిక్విడ్ కంటెంట్ ని రిమూవ్ చేయడాన్ని డ్రైయింగ్ అంటారు. డ్రైయింగ్ ఇస్ ద రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ఫుడ్. ఫుడ్ నుంచి మాయిశ్చర్ ని రిమూవ్ చేయడాన్ని డ్రైయింగ్ అంటారు. టు ప్రివెంట్ మైక్రోబియల్ గ్రోత్. ఇలా చేయడం వల్ల మైక్రోబియల్ గ్రోత్ ని మనం నివారించవచ్చు. అండ్ ఎంజైమ్ యాక్టివిటీని నివారించవచ్చు. సో డ్రైయింగ్ చేయడం వల్ల టు ప్రివెంట్ మైక్రోబియల్ గ్రోత్, సూక్ష్మజీవుల గ్రోత్ ని మనం నివారించవచ్చు. అండ్ ఎంజైమ్ యాక్టివిటీ కలగకుండా, ఎంజైమ్స్ యాక్టివిటీ జరగకుండా మనం నివారించవచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ డ్రైయింగ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, ఈ డ్రైయింగ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్, మైక్రో ఆర్గానిజమ్స్ నీడ్ వాటర్ టు గ్రో. సూక్ష్మజీవులు ఎదగాలంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి. డ్రైయింగ్ చేస్తే వాటర్ ఉండదు కాబట్టి
సూక్ష్మజీవులు ఎదిగే అవకాశమే ఉండదు. మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు నీడ్ వాటర్ టు గ్రో. అవి ఎదగాలంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి. సో డ్రైయింగ్ చేయటం వల్ల సూక్ష్మజీవులు ఎదిగే అవకాశం ఉండదు. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్, రిమూవింగ్ వాటర్. వాటర్ రిమూవ్ చేయటం వల్ల రెడ్యూజెస్ వాటర్ యాక్టివిటీ. వాటర్ రిమూవ్ చేయటం వల్ల రెడ్యూజెస్ వాటర్ యాక్టివిటీ. వాటర్ యాక్టివిటీని రెడ్యూస్ చేయొచ్చు. ఫుడ్ కంటెంట్ లో వాటర్ యాక్టివిటీని మనం ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ. ఆహార పదార్థాలని డ్రైయింగ్ చేయటం ద్వారా షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ. ఆహార పదార్థాల యొక్క లైఫ్ సిగ్నిఫికెంట్ గా we can increase significantly shelf life of food substances. ఆహార పదార్థాల యొక్క షెల్ఫ్ లైఫ్ ని ఈజీగా మనం పెంచొచ్చు. ఫస్ట్ ప్రిన్సిపల్, మైక్రో ఆర్గానిజమ్స్ నీడ్ వాటర్ టు గ్రో. సూక్ష్మజీవులు ఎదగాలంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి. రిమూవింగ్ వాటర్ రెడ్యూజెస్ వాటర్ యాక్టివిటీ. వాటర్ రిమూవ్ చేయడం వల్ల వాటర్ యాక్టివిటీని మనం రెడ్యూస్ చేయొచ్చు. రిమూవింగ్ వాటర్ రెడ్యూజెస్ వాటర్ యాక్టివిటీ. వాటర్ యాక్టివిటీని రెడ్యూస్ చేయొచ్చు. షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ. సిగ్నిఫికెంట్ గా ఆహార పదార్థాల యొక్క షెల్ఫ్ లైఫ్ ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డ్రైయింగ్. డ్రైయింగ్ చేసేటప్పుడు కొన్ని మెథడ్స్ ఉంటాయి. డ్రైయింగ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ సన్ డ్రైయింగ్. సన్ కి ఎక్స్పోజ్ చేయడం ద్వారా డ్రై చేయడం. అండ్ సెకండ్ వన్ హాట్ ఎయిర్ డ్రైయింగ్. హాట్ ఎయిర్ ద్వారా డ్రై చేయడం. హాట్ ఎయిర్ ఉపయోగించి డ్రైయింగ్ చేయడం. అండ్ నెక్స్ట్ స్ప్రే డ్రైయింగ్. స్ప్రే చేయడం ద్వారా డ్రైయింగ్ చేయడం. అండ్ నెక్స్ట్ ఫ్రీజ్ డ్రైయింగ్. ఫ్రీజ్ చేసి డ్రై చేయడం. 4 టైప్స్ లో డ్రైయింగ్ చేస్తారు. ఫస్ట్ వన్ సన్ డ్రైయింగ్. సన్ కి ఎక్స్పోజ్ చేసి డ్రై చేయడం. హాట్ ఎయిర్ డ్రైయింగ్. హాట్ ఎయిర్ కి ఎక్స్పోజ్ చేసి డ్రై చేయడం. స్ప్రేయింగ్ డ్రైయింగ్. స్ప్రే చేసి ఆహార పదార్థాలను డ్రై చేయడం. ఫ్రీజ్ డ్రైయింగ్. ఫ్రీజ్ చేసి ఆహార పదార్థాలని డ్రై చేయడం. ఇప్పుడు ఫుడ్స్ కామన్లీ డ్రైడ్. ఏ ఆహార పదార్థాలని కామన్ గా డ్రై చేస్తారో తెలుసుకుందాం. ఫుడ్స్ కామన్లీ డ్రైడ్. ఏ ఆహార పదార్థాన్ని కామన్ గా డ్రై చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ గ్రెయిన్స్ అండ్ సీరియల్స్. సో ముఖ్యంగా కొన్ని రకాల గ్రెయిన్స్ ని, కొన్ని రకాల సీరియల్స్ ని, కొన్ని రకాల తృణధాన్యాలని ఏం చేస్తారంటే డ్రై చేయడం ద్వారా వాటిని ప్రిజర్వేషన్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రూట్స్, రైసన్స్ అండ్ డేట్స్. ఎస్పెషల్ గా ఫ్రూట్స్ లో కూడా రైసన్స్ అండ్ డేట్స్, ఈ రెండింటిని ఎక్కువగా డ్రై చేసి యూజ్ చేస్తారు, ప్రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్ సమ్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్. కొన్ని రకాల వెజిటబుల్స్ ని డ్రై చేయడం వల్ల ఉపయోగిస్తారు, ప్రిజర్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మిల్క్ పౌడర్ ని డ్రై చేసి ఎక్కువ కాలం యూజ్ చేసుకునేలా చేస్తారు, ప్రిజర్వ్ చేస్తారు, ఎక్కువ కాలం ఉపయోగపడేలా. సో ఏవేంటంటే గ్రెయిన్స్ అండ్ సీరియల్స్. గ్రెయిన్స్ మరియు సీరియల్స్ కానీ, ఫ్రూట్స్ లైక్ రైన్స్ అండ్ డేట్స్ కానీ, వెజిటబుల్స్, కొన్ని రకాల వెజిటబుల్స్ కానీ, అండ్ మిల్క్ పౌడర్ కానీ, ఇవన్నీ కూడా కామన్ గా యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఫర్ ప్రిజర్వేషన్ కోసం ఉపయోగించే, డ్రై చేయడం ద్వారా ఉపయోగించే ఫుడ్. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డ్రైయింగ్. ఈ డ్రైయింగ్ మెథడ్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసు. అడ్వాంటేజెస్ ఆఫ్ డ్రైయింగ్. ఈ డ్రైయింగ్ మెథడ్ వల్ల, ఈ డ్రైయింగ్ చేయడం వల్ల, ఆహార పదార్థాన్ని డ్రై చేయడం వల్ల సో ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యూజ్ ఏంటంటే లైట్ వెయిట్. ఆహార పదార్థాలని డ్రైయింగ్ చేయటం వల్ల ఆ వెయిట్ అనేది తగ్గుగా ఉంటుంది. ఎండబెట్టడం వల్ల, డ్రై చేయటం వల్ల ఆ ఫుడ్ కంటెంట్ లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి, వాటర్ అంతా ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఫుడ్ యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది. ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది. సో అందుకే లైట్ వెయిట్ అంటారు.
అడ్వాంటేజెస్ ఆఫ్ డ్రైయింగ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉపయోగం ఏంటంటే, డ్రైయింగ్ చేయడం వల్ల మెయిన్ న్యూస్ ఏంటంటే లైట్ వెయిట్ మరీ ఎక్కువగా ఉండదు, లైట్ వెయిట్ లో ఉంటుంది అండ్ ఈజీ టు స్టోరేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫుడ్ ప్రిజర్వ్ చేసిన తర్వాత ఆహార పదార్థాలని స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ గా ఉంటుంది, వెయిట్ తక్కువగా ఉంటుంది ఆహారం డ్రై చేసినప్పుడు. అండ్ ఈజీ స్టోరేజ్, సో ఈజీగా ఈ ఆహార పదార్థాలని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈజీ స్టోరేజ్, ఈజీగా ఈ ఆహార పదార్థాలని స్టోర్ చేసుకోవచ్చు. నో రిఫ్రిజరేషన్ నీడెడ్. సో ఇక్కడ ఈ డ్రైయింగ్ అనే మెథడ్ లో ఎటువంటి రిఫ్రిజరేషన్ మెథడ్ అవసరం లేదు, ఎటువంటి కూలింగ్ ఎఫెక్ట్స్ అవసరం లేదు. సో కోల్డ్ స్టోరేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా మనం సన్ కానీ ఇలా ఇందాక చెప్పుకున్నట్టు వివిధ రకాలుగా ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి నో రిఫ్రిజరేషన్ నీడెడ్, ఎటువంటి రిఫ్రిజరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో రిఫ్రిజరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ లాంగ్ షెల్ఫ్ లైఫ్, ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. ఎక్కువ కాలం ఇటువంటి ఆహార పదార్థాలని, ఈ డ్రైడ్ ఫుడ్స్ ని ఎక్కువ కాలం యూజ్ చేయొచ్చు. అండ్ రెడ్యూసెస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ ఫుడ్ మెటీరియల్స్ ని తక్కువ కాస్ట్ లోనే మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ ఈజీ టు స్టోరేజ్, ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నో రిఫ్రిజరేషన్ నీడెడ్, ఎటువంటి రిఫ్రిజరేషన్ చేయాల్సిన అవసరం లేదు. లాంగ్ షెల్ఫ్ లైఫ్, ఎక్కువ కాలం మనం ఆహార పదార్థాలను యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెడ్యూసెస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డ్రైయింగ్. ఈ డ్రైయింగ్ చేయటం వల్ల, ఆహార పదార్థాన్ని డ్రై చేయటం వల్ల వచ్చే డిస్అడ్వాంటేజెస్, కొన్ని ఇబ్బందులు ఏంటో తెలుసుకోండి. లాస్ ఆఫ్ ఫ్లేవర్ అండ్ కలర్, ఫ్లేవర్ మారిపోతుంది. పూర్తిగా ఆహార పదార్థాల యొక్క ఫ్లేవర్ మారిపోతుంది. కలర్, అంతకు ముందున్న కలర్ ఉండకుండా కలర్ చేంజ్ అవుతుంది. లాస్ ఆఫ్ హీట్ సెన్సిటివ్ వైటమిన్స్, ఈ డ్రైయింగ్ మెథడ్ లో ఆహార పదార్థాలని హీట్ కి ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి కొన్ని హీట్ సెన్సిటివ్ వైటమిన్స్ అనేవి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ ఆఫ్ హీట్ సెన్సిటివ్ వైటమిన్స్, హీట్ కి సెన్సిటివ్ గా ఉండే వైటమిన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టెక్స్చర్ చేంజెస్, టెక్స్చర్ అనేది, ఆహార పదార్థాల యొక్క టెక్స్చర్ అనేది మారిపోతుంది. టెక్స్చర్ అనేది మారిపోతుంది. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ లాస్ ఆఫ్ ఫ్లేవర్ అండ్ కలర్, ఫ్లేవర్ లాస్ అవుతారు, కలర్ లాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ హీట్ సెన్సిటివ్ వైటమిన్స్, కొన్ని హీట్ సెన్సిటివ్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హీట్ సెన్సిటివ్ వైటమిన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ టెక్స్చర్ చేంజెస్, ఆహార పదార్థాల యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ టెక్స్చర్ మారిపోతుంది, ఆహార పదార్థాల యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది. న్యూట్రిషనల్ ఇంపాక్ట్. సో ఇలా డ్రైయింగ్ చేయటం వల్ల పోషకాల మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ లో చేంజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఆ న్యూట్రియంట్స్ యొక్క పోషకాల యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అవుతుంది డ్రైయింగ్ చేయడం వల్ల. కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో
ఆ న్యూట్రియంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా మారిపోతుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ వైటమిన్ సి అండ్ సమ్ బి వైటమిన్స్. ఇలా డ్రైయింగ్ చేయటం వల్ల ఆహార పదార్థాలని లాస్ ఆఫ్ వైటమిన్ సి అండ్ సమ్ బి వైటమిన్స్, వైటమిన్ సి కోల్పోయే అవకాశం ఉంటుంది. అండ్ సమ్ బి వైటమిన్స్, కొన్ని రకాల, అన్నీ కాదు, కొన్ని రకాల బి వైటమిన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ ఆఫ్ వైటమిన్ సి అండ్ సమ్ బి వైటమిన్స్, వైటమిన్ సి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, సమ్ వైటమిన్ బి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఓకే, ఇది ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా కూడా డ్రైయింగ్ మెథడ్ అండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదంతా కూడా డ్రైయింగ్ మెథడ్. ఇప్పుడు ఫర్మెంటేషన్ అనే మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్మెంటేషన్ అంటే అర్థం ఏంటంటే పులియబెట్టడం. ఫర్మెంటేషన్ అనే మెథడ్ అంటే అర్థం ఏంటంటే పులియబెట్టడం. ఫర్మెంటేషన్ ఈజ్ ఎ బయోలాజికల్ ప్రాసెస్. ఫర్మెంటేషన్ అనేది జీవ సంబంధమైన ప్రాసెస్. ఫర్మెంటేషన్ ఈజ్ ఎ బయోలాజికల్ ప్రాసెస్, జీవ సంబంధమైన ప్రాసెస్ ఇన్ విచ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ పద్ధతి ద్వారా మైక్రో ఆర్గానిజం కన్వర్ట్ షుగర్స్ ఇంటూ యాసిడ్స్. ఈ పద్ధతిలో మైక్రో ఆర్గానిజమ్స్, ఆహారంలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, కన్వర్ట్ షుగర్ ఇంటూ యాసిడ్స్, షుగర్ని, ఆహార పదార్థంలో ఉన్న షుగర్స్ని ఇట్ విల్ కన్వర్ట్, ఎలా కన్వర్ట్ చేస్తాయంటే ఇంటూ యాసిడ్స్, ఆల్కహాల్ ఆర్ గ్యాసెస్. ఆహార పదార్థాలని యాసిడ్స్ రూపంలోకి మారుస్తాయి, ఆహార పదార్థాలని యాసిడ్స్ రూపంలో మారుస్తాయి, ఆహార పదార్థాలని ఆల్కహాల్ రూపంలో మారుస్తాయి, ఆర్ గ్యాసెస్, కొన్ని రకాల గ్యాసెస్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. చూడండి, ఈ ఫర్మెంటేషన్ అనేది ఈజ్ ఏ బయోలాజికల్ ప్రాసెస్. ఫర్మెంటేషన్ అనేది ఈజ్ ఏ బయోలాజికల్ ప్రాసెస్. ఫర్మెంటేషన్ అనేది ఒక బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్, ఈ బయోలాజికల్ ప్రాసెస్ లో మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు కన్వర్ట్ షుగర్స్ ఇంటూ యాసిడ్స్, షుగర్స్ ని యాసిడ్స్ రూపంలో మారుస్తాయి, ఆల్కహాల్ రూపంలో మారుస్తాయి, ఆర్ గ్యాసెస్ రూపంలో మారుస్తాయి. దేర్ బై ప్రిజర్వింగ్ ఫుడ్. ఇలా చేయడం ద్వారా ఆ ఫుడ్ అనేది ప్రిజర్వేషన్ అయి ఉంటుంది, ఆ ఆహారం అనేది, ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ అనేది ప్రిజర్వ్ అయి ఉంటుంది. దీనివల్ల, ఈ ఫర్మెంటేషన్ అనే మెథడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ ఫర్మెంటేషన్ అనే మెథడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డెఫినిషన్: ఫర్మెంటేషన్ అనేది ఈజ్ ఎ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ మైక్రో ఆర్గానిజమ్స్ కన్వర్ట్ షుగర్స్ ఇంటూ యాసిడ్స్, ఆల్కహాల్, గ్యాసెస్. మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగించి షుగర్స్ ని మనం యాసిడ్స్ లాగా మారుస్తాం, ఆల్కహాల్ గా మార్చొచ్చు, గ్యాసెస్ రిలీజ్ అయ్యేలా చేయొచ్చు. దేర్ బై ప్రిజర్వింగ్ ఫుడ్. ఇలా చేయటం వల్ల ఫుడ్ ని ప్రిజర్వ్ చేయగలం. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే, ఫర్మెంటేషన్ చేయడానికి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో. ఈ ఫర్మెంటేషన్ చేయడం వల్ల ఏదైతే బెనిఫిషియల్ అంటే ఉపయోగపడే, మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే, హ్యూమన్స్ కి ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి. సో హెల్త్ కి ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో చేయడానికి ఉపయోగపడుతుంది. బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో. ఫర్మెంటేషన్ వల్ల సో హ్యూమన్స్ కి ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆ ఆహార పదార్థాల్లో గ్రో చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్, ప్రొడ్యూసెస్ యాసిడ్స్ ఆర్ ఆల్కహాల్. ఈ ఫర్మెంటేషన్ చేయడం వల్ల ప్రొడ్యూసెస్ యాసిడ్స్, కొన్ని యాసిడ్స్ ని ఉత్పత్తి అవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్కహాల్ గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫర్మెంటేషన్ అనే పద్ధతి ద్వారా we can produce యాసిడ్స్ ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, క్రియేట్
అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్పాయిలేజ్ మైక్రోబ్స్. ఈ ఫర్మెంటేషన్ చేయడం వల్ల, ఆహారాన్ని పులియబెట్టడం వల్ల క్రియేట్ అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్. ఏదైతే అన్ఫేవరబుల్ గా ఎన్విరాన్మెంట్ ఉందో ఆ సూక్ష్మజీవులకి బ్యాడ్ బ్యాక్టీరియా అండి. బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాడ్ బ్యాక్టీరియాకి ఇష్టం లేని వాతావరణాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్. సో ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఫర్ స్పాయిలేజ్ మైక్రోబ్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా. ఏదైతే స్పాయిలేజ్, ఆహారాన్ని స్పాయిలేజ్ చేసే బ్యాక్టీరియా ఉందో అటువంటి బ్యాక్టీరియాకి మనం ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేయొచ్చు. సో బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో. బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆహారంలో ఎదిగేలా మనం చేయొచ్చు. నెక్స్ట్ ప్రిన్సిపల్, ప్రొడ్యూసెస్ యాసిడ్స్ ఆర్ ఆల్కహాల్. యాసిడ్స్ ని, ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ అయ్యేలా చేయొచ్చు. ప్రొడ్యూసెస్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్. యాసిడ్స్ మరియు ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయ్యేలా చేయొచ్చు. అండ్ క్రియేట్ అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్. మనం అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేలాగా ఏదైతే ఎస్పెషల్లీ స్పాయిలేజ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఆహారాన్ని స్పాయిల్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆహారాన్ని స్పాయిలేజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ కి అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ కలిగేలాగా మనం చేయొచ్చు. నెక్స్ట్, కామన్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. కామన్ గా ఫర్మెంటెడ్ చేయబడే ఆహార పదార్థాలు, ఫర్మెంటేషన్ చేసి ఉపయోగించబడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కామన్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉన్నాయి. కొన్ని రకాల కామన్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, కర్డ్ అండ్ యోగర్ట్. కర్డ్ మరియు యోగర్ట్ ఈ రెండు కూడా కామన్ గా ఫర్మెంటేషన్ చేసి ఉపయోగించే ఆహార పదార్థాలు. కర్డ్ మరియు యోగర్ట్ ఈ రెండు కూడా కామన్ గా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఉపయోగించే ఆహార పదార్థాలు. ఇడ్లీ, దోశ అండ్ బటర్. సో ఈ మూడు కూడా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఉపయోగిస్తారు, ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, పికల్స్. కొన్ని రకాల పికల్స్, సోక్రత్ ఆహార పదార్థం, సోక్రత్ అనే ఆహార పదార్థం. నెక్స్ట్ చీజ్. సో ఇవన్నీ కూడా కామన్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కి ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి మెయిన్ ఎగ్జాంపుల్స్ అండి. కర్డ్ మరియు యోగర్ట్ ఫర్మెంటేషన్ చేయడానికి ఉపయోగిస్తారు, ఫర్మెంటేషన్ చేసి ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇడ్లీ, దోశ, బటర్ ఫర్మెంటేషన్ చేస్తారు. పికిల్స్, సోక్రత్ అండ్ చీజ్. కొన్ని రకాల పికిల్స్, కొన్ని రకాల సోక్రత్ అండ్ కొన్ని రకాల చీజ్ ఇవన్నీ కూడా కామన్ గా ఫర్మెంటేషన్ చేసి ఉపయోగించే ఆహార పదార్థాలు. ఇవన్నీ కూడా కామన్ గా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఉపయోగించే ఆహార పదార్థాలు. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫర్మెంటేషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫర్మెంటేషన్. ఈ ఫర్మెంటేషన్ చేయడం వల్ల, ఆహార పదార్థాలని పులియబెట్టడం వల్ల ఉపయోగాలు ఉంటాయి. ఆ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫర్మెంటేషన్ చేయడం వల్ల ఉపయోగాలు. ఫస్ట్ యూజ్ ఏంటంటే ఇంప్రూవ్స్ డైజెస్టబిలిటీ. సో డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈజీగా డైజెషన్ అవుతాయి ఆహార పదార్థాలు. ఇంప్రూవ్స్ డైజెస్టబిలిటీ, డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఎన్హాన్స్ ఫ్లేవర్ అండ్ అరోమా. సో ఈ ఫర్మెంటేషన్ చేయడం వల్ల, ఆహార పదార్థాలను ఫర్మెంట్ చేయడం వల్ల ఎన్హాన్స్ ఫ్లేవర్, ఆహార పదార్థాలు మంచి ఫ్లేవర్ లో ఉండేలా మనం చేయొచ్చు. అండ్ అరోమా, మంచి అరోమా కలిగి ఉండేలా చేయొచ్చు. ఎన్హాన్స్ ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ ఉండేలా చేయొచ్చు. అండ్ అరోమా,
మంచి అరోమా కలిగి ఉండేలా మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంక్రీజెస్ షెల్ఫ్ లైఫ్. ఈ ఆహార పదార్థాలని ఫర్మెంటేషన్ చేయడం వల్ల, పులియబెట్టడం వల్ల వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ ని, ఆహార పదార్థాల యొక్క లైఫ్ ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇంక్రీజ్ షెల్ఫ్ లైఫ్, ప్రొడ్యూస్ ప్రోబయోటిక్స్. సో మనిషికి డైజెషన్ ప్రాసెస్ ప్రాపర్గా జరగాలన్నా, తర్వాత గుడ్ గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అనేది ఈ ఇంటెస్టైన్స్ లో ఉండాలన్నా ఈ ప్రోబయోటిక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇటువంటి ప్రోబయోటిక్స్ ని మనం ఆర్టిఫిషియల్ గా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే న్యాచురల్ గానే ఫుడ్స్ ద్వారా తీసుకోవచ్చు. ఆ ఫుడ్సే ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ద్వారా ఉపయోగం ఏంటంటే, ఇదే మెయిన్ యూజ్ అండి, ప్రొడ్యూసెస్ ప్రోబయోటిక్స్. సో ఇంటెస్టైన్స్ హెల్త్ కి, లేదా ఇంటెస్టైన్స్ లో ఉన్న గుడ్ మైక్రోబియమ్స్ యొక్క హెల్త్ కి ఈ ప్రోబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. ఈ ప్రోబయోటిక్స్ ముఖ్యంగా మనకి ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్న ఫర్మెంటేషన్ చేయబడిన ఆహార పదార్థాలు ఉన్నాయో, ఈ ఫర్మెంటేషన్ చేయబడిన ఆహార పదార్థాల వల్ల ప్రొడ్యూసెస్ ప్రోబయోటిక్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటి వల్ల డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది, మంచి గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇంప్రూవ్స్ న్యూట్రియంట్ అవైలబిలిటీ. ఆహారంలో పోషకాల అవైలబిలిటీ ఎక్కువగా ఉండేలా చేయొచ్చు. ఆహారంలో న్యూట్రియంట్ అవైలబిలిటీ, ఆహారంలో పోషకాల అవైలబిలిటీని, పోషకాల యొక్క పర్సంటేజ్ని ఈ ఫర్మెంటేషన్ చేయడం ద్వారా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంప్రూవ్స్ డైజెస్టబిలిటీ, డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎన్హాన్స్ ఫ్లేవర్ అండ్ అరోమా, మంచి ఫ్లేవర్ కలిగి ఉండేలా చేయొచ్చు, అరోమా ఉండేలా చేయొచ్చు. అండ్ ఇంక్రీజెస్ షెల్ఫ్ లైఫ్ ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. వీ కెన్ ఇంక్రీజ్ షెల్ఫ్ లైఫ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ప్రొడ్యూసెస్ ప్రోబయోటిక్స్ ప్రొడ్యూస్ అయ్యేలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్స్ న్యూట్రియంట్ అవైలబిలిటీ. ఆహార పదార్థాల్లో న్యూట్రియంట్ అవైలబిలిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫర్మెంటేషన్. ఈ ఫర్మెంటేషన్ చేయడం వల్ల డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇబ్బందులు ఏంటంటే, ఇంక్రీస్డ్ బి వైటమిన్స్. సో దీంట్లో బి వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంక్రీస్ బి వైటమిన్స్. సో కొద్ది మోతాదులో పైరోడాక్సిన్ అనే వైటమిన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంక్రీస్ బి వైటమిన్స్. నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్డ్ మినరల్ అబ్జార్ప్షన్. రిస్క్ ఆఫ్ కంటామినేషన్ ఆఫ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఫర్మెంటేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే, రిస్క్ ఆఫ్ కంటామినేషన్ ఇఫ్ అన్హైజీనిక్. ఒకవేళ అన్హైజీనిక్ గా గనక ఆహార పదార్థాలను ఫర్మెంటేషన్ చేస్తే, ఫర్మెంటేషన్ చేస్తే ఈ ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. రిస్క్ ఆఫ్ కంటామినేషన్ ఇఫ్ అన్హైజీనిక్ గా గనక ఫర్మెంటేషన్ చేస్తే, ఆహార పదార్థాలను ఫర్మెంటేషన్ చేస్తే, విచ్ లీడ్స్ టు కంటామినేషన్. ఇవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, టేస్ట్ చేంజెస్ మే నాట్ బి యాక్సెప్టబుల్ ఆల్. సో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఫర్మెంటేషన్ చేసినప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా టేస్ట్ చేంజెస్ కనుక అయితే మే నాట్ బి యాక్సెప్టబుల్ టు ఆల్, అందరికీ యాక్సెప్టబుల్ గా ఉండదు. టేస్ట్ కనుక మారిపోవడం వల్ల మే నాట్ బి యాక్సెప్టబుల్ టు ఆల్, అందరికీ ఈ ఆహార పదార్థాలు అనేవి యాక్సెప్టబుల్ గా ఉండవు. ఈ రెండు డిసడ్వాంటేజ్ అండి. రిస్క్ ఆఫ్ కంటామినేషన్ ఇఫ్ అన్హైజీనిక్ గా యూస్ చేస్తే కంటామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. టేస్ట్ చేంజెస్ మే నాట్ బి యాక్సెప్టబుల్ ఆల్, అందరికి టేస్ట్ మారిపోతుంది కాబట్టి కొంచెం అందరికి యాక్సెప్టబుల్ గా ఉండవు. నెక్స్ట్, న్యూట్రిషనల్ ఇంపాక్ట్.
న్యూట్రిషనల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇంక్రీజ్డ్ బి వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఉపయోగం బి వైటమిన్స్ దీంట్లో ఎక్కువగా లభిస్తాయి. ఇంప్రూవ్డ్ మినరల్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీకి ఈ మినరల్స్ అనేవి ఎక్కువగా అందుతాయి. సో ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ బెటర్ గట్ హెల్త్ అంటే ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉందో ఆ డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన అవయవాలన్నీ కూడా బెటర్ గా ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంక్రీజ్డ్ బి వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంక్రీజ్డ్ మినరల్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బెటర్ గట్ హెల్త్ అనేది బెటర్ గా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ కి కంపారిజన్ చూద్దామండి. కంపారిజన్ ఆఫ్ ప్రిజర్వేషన్ మెథడ్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఫ్రీజింగ్, డ్రైయింగ్, ఫర్మెంటేషన్. అండ్ ఫర్మెంటేషన్. మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్రీజింగ్ చేయడం ద్వారా మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఓకే, ఫస్ట్ ఆస్పెక్ట్ ఫ్రీజింగ్, డ్రైయింగ్, ఫర్మెంటేషన్. మెయిన్ ప్రిన్సిపల్ ఫ్రీజింగ్ లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే లో టెంపరేచర్ యూజ్ చేస్తాం. అదే డ్రైయింగ్ లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మాయిశ్చర్ రిమూవల్, తడిదనాన్ని లిక్విడ్ ని రిమూవ్ చేస్తాం. ఫర్మెంటేషన్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మైక్రోబియల్ యాక్షన్. ఇప్పుడు చూద్దాం సెల్ఫ్ లైఫ్. ఫస్ట్ సెల్ఫ్ లైఫ్ అని ఫ్రీజింగ్ చేయటం వల్ల లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఎక్కువ కాలం ఆహార పదార్థాలు మనం ఉండేలా చేయొచ్చు. అదే డ్రైయింగ్ చేయడం వల్ల వెరీ లాంగ్ షెల్ఫ్ లైఫ్, ఆహార పదార్థాలు ఇంకా ఎక్కువ కాలం మన్నికంగా ఉండేలా చేయొచ్చు. నెక్స్ట్ ఫర్మెంటేషన్ చేయడం వల్ల మీడియం షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. మరీ ఎక్కువ కాలం ఉపయోగించడానికి యూజ్ అవ్వవు, బట్ మీడియంగా కొన్ని రోజులు యూజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, షెల్ఫ్ లైఫ్ లాంగ్ ఎక్కువగా ఉంటుంది ఫ్రీజింగ్ లో. డ్రైయింగ్ మెథడ్ లో వెరీ లాంగ్, ఇంకా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. అండ్ ఫర్మెంటేషన్ మెథడ్ లో మోడరేట్ గా యూజ్ చేయొచ్చు. షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ రిఫ్రిజిరేషన్ నీడెడ్. ఫ్రీజింగ్ లో ఖచ్చితంగా రిఫ్రిజిరేషన్ ఉంటేనే ఫ్రీజింగ్ చేయగలం. రిఫ్రిజిరేషన్ ఉంటేనే మనం ఆహార పదార్థాలను ఫ్రీజింగ్ చేయగలం. డ్రైయింగ్ మెథడ్ లో ఫ్రీజింగ్ చేయలేం. అండ్ ఫర్మెంటేషన్ మెథడ్ లో సమ్ టైమ్ ఫ్రీజింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ టెన్షన్ వచ్చేసరికి ఫ్రీజింగ్ లో హై ఉంటుంది. ఫ్రీజింగ్ చేసినప్పుడు ఆహార పదార్థాల్లో న్యూట్రియంట్స్ అనేవి కోల్పోకుండా ఎక్కువగా ఉంటాయి. అదే డ్రైయింగ్ మెథడ్ లో మోడరేట్ గా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అదే ఫర్మెంటేషన్ మెథడ్కి వచ్చేసరికి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఫర్మెంటేషన్ మెథడ్కి వచ్చేసరికి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ ఆల్రెడీ ఉన్నదానికంటే ఇంకా పెంచుకోవచ్చు. ఓకే, న్యూట్రియంట్ రిటెన్షన్. ఫ్రీజింగ్ లో న్యూట్రియంట్ వాల్యూ అనేది హైగా ఉంటుంది. డ్రైయింగ్ లో న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి మోడరేట్ గా ఉంటాయి. అండ్ ఫర్మెంటేషన్ మెథడ్కి వచ్చేసరికి న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఆల్రెడీ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా న్యూట్రియంట్స్ మనం పొందుకోవచ్చు. అండ్ ఫ్రీజింగ్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. అదే డ్రైయింగ్ కాస్ట్ వచ్చేసరికి లో. డ్రైయింగ్ చేయడం వల్ల కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. ఫ్రీజింగ్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. ఫ్రీజింగ్ చేయడం వల్ల కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. డ్రైయింగ్ చేయడం వల్ల కాస్ట్ అనేది కొంచెం లోగా ఉంటుంది. అండ్ ఫర్మెంటేషన్ చేయడం ద్వారా పులియబెట్టడం వల్ల కాస్ట్ అనేది లోగానే ఉంటుంది.
సో ఫ్రీజింగ్ కాస్ట్ వచ్చేసి హైగా ఉంటుంది. డ్రైయింగ్ చేయడం వల్ల కాస్ట్ వచ్చేసరికి లోగా ఉంటుంది. అండ్ ఫర్మెంటేషన్ చేయడం ద్వారా కాస్ట్ వచ్చేసి ఇంకా లోగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ కొద్దాం. ప్రిజర్వేషన్ ప్రివెంట్స్ స్పాయిలేజ్ అండ్ ఫుడ్ లాస్. ప్రిజర్వేషన్ చేయడం ద్వారా, ఆహార పదార్థాలని ప్రిజర్వ్ చేయడం ద్వారా we can prevent spoilage. ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకుండా, ఆహారం స్పాయిల్ అవ్వకుండా మనం నివారించవచ్చు. అండ్ ఫుడ్ లాస్, ఆహారం పాడవకుండా కాపాడొచ్చు. ఫుడ్ లాస్ అవ్వకుండా, ఆహార పదార్థాలు కొన్ని లాస్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ప్రిజర్వేషన్ వల్ల we can prevent spoilage. ఆహార పదార్థాలు స్పాయిలేజ్ అవ్వకుండా మనం నివారించవచ్చు. we can prevent spoilage. ఆహార పదార్థాలు స్పాయిలేజ్ అవ్వకుండా మనం నివారించవచ్చు. అండ్ ఫుడ్ లాస్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఫ్రీజింగ్ రిటైన్స్ ఫ్రెష్ క్వాలిటీ. ఆహార పదార్థాన్ని ఫ్రీజింగ్ చేయడం ద్వారా ఫ్రెష్ క్వాలిటీ ఫుడ్స్ అందేలా చేయొచ్చు. ఆహార పదార్థాలని ఫ్రీజింగ్ చేయడం ద్వారా ఆహార పదార్థాలు ఫ్రెష్ క్వాలిటీతో ఉండేలాగా మనం చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, డ్రైయింగ్ రెడ్యూసెస్ వాటర్ యాక్టివిటీ. ఆహార పదార్థాలని డ్రైయింగ్ చేయడం ద్వారా, ఆహార పదార్థాలని ఎండబెట్టడం ద్వారా వాటర్ యాక్టివిటీ, ఆహార పదార్థాల్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు. డ్రైయింగ్ రెడ్యూసెస్ వాటర్ యాక్టివిటీ. ఈ ఆహార పదార్థాలని డ్రైయింగ్ చేయడం ద్వారా, ఆహార పదార్థాలని ఎండబెట్టడం ద్వారా we can reduce వాటర్ యాక్టివిటీ. ఆహార పదార్థాల్లో ఉన్న వాటర్ యాక్టివిటీని ఈజీగా మనం రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్, ఫర్మెంటేషన్ యూజెస్ బెనిఫిషియల్ మైక్రోబ్స్. ఈ ఫర్మెంటేషన్ అనే పద్ధతి ద్వారా యూజెస్ బెనిఫిషియల్ మైక్రోబ్స్. ఏవైతే బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఉన్నాయో, ఈ బెనిఫిషియల్ మైక్రోబ్స్ అనేవి మనిషికి ఉపయోగపడే సూక్ష్మజీవులు అనేవి అది గట్ హెల్త్ కి, ఎస్పెషల్లీ గట్ హెల్త్ కి ఉపయోగపడే మైక్రోబ్స్ అనేవి, మనిషికి ఉపయోగపడే మైక్రోబ్స్ అనేవి మనం ఇంక్రీజ్ అయ్యేలా చేయొచ్చు. ఫర్మెంటేషన్ అనే పద్ధతి ద్వారా యూజెస్ బెనిఫిషియల్ మైక్రోబ్స్. ఏవైతే హ్యూమన్ హెల్త్ కి ఉపయోగపడే మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, సో కొన్ని రకాల బి వైటమిన్స్ కానీ, కొన్ని రకాల బెనిఫిషియల్ మైక్రోబ్స్ కానీ, సో ఈ ఫర్మెంటేషన్ ద్వారా అవి ఇంప్రూవ్ అవుతాయి. మినరల్స్ కూడా, ఇందా చెప్పుకున్నట్టు మినరల్స్ కూడా బాగా అబ్జార్ప్షన్ అయ్యేలా ఉపయోగపడతాయి. మినరల్స్ కూడా ఎక్సలెంట్ గా అబ్జార్ప్షన్ జరిగేలాగా ఉపయోగపడతాయి. అండ్ లాస్ట్, ఈచ్ మెథడ్, ఈ రోజు మనం క్లాస్ లో చెప్పుకున్న ప్రతి మెథడ్ కూడా ఫ్రీజింగ్, డ్రైయింగ్ కానీ, ఫర్మెంటేషన్ కానీ, సో ప్రతి మెథడ్ కూడా హ్యాస్ యూనిక్ అడ్వాంటేజెస్. ప్రతి దానికి, ఈరోజు మనం చెప్పుకున్న ప్రతి మెథడ్ కి యూనిక్ అడ్వాంటేజెస్, స్పెషల్ అడ్వాంటేజ్. ప్రతి దానికి ఒక్కొక్క రకమైన స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ లిమిటేషన్స్, అట్ ద సేమ్ టైం లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతి మెథడ్ కి యూనిక్ అడ్వాంటేజ్, స్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి, స్పెషల్ యూజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అండ్ ప్రతి మెథడ్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ తగ్గట్టు మనం ప్రిజర్వ్ చేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ కన్క్లూజన్. సో టుడే వి డిస్కస్ ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్. ఈరోజు మనం క్లాస్లో ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. మెయిన్ గా 3 మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. ఆ 3 మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకున్నాం. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ తెలుసుకున్నాం. డ్రైయింగ్ అంటే ఏంటి, డ్రైయింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకున్నాం. అండ్ ఫర్మెంటేషన్ లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, దిస్ ఈస్
today's class. Okay, thank you all of you.